జై జయ శంకర హరహర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. బుద్ధునికి ముందే తత్వజిజ్ఞాస. దుఃఖానికి కారణం కోరిక, అది పోతే నిర్వాణమని బుద్ధుడన్నట్లు కీర్తిస్తారు. ఆ విషయాన్ని అతడే కనుగొన్నట్లుగా ఈ మాట అంతకు పూర్వం గీతలో లేదా? బ్రహ్మ నిర్వాణ పదంలోని బ్రహ్మను తిరస్కరించాడు బుద్ధుడు. నిర్వాణమనగా అతని దృష్టిలో శూన్యమే. యుగయుగాల నుండి వచ్చే భారతీయ సంస్కృతిని గుర్తించకుండా సంస్కృతి కేవలం బుద్ధునితోనే ప్రారంభమైనట్లు చరిత్రకారులు చిత్రీకరించారు. మన పరిశోధకులు వంతపాడారు. అయితే మన వాళ్ళు బుద్ధుని తరువాత గీత వచ్చిందని అనరు. అందరూ సంతోషించాలి. తైత్తిరీయ ఉపనిషత్తులో ఆనందవల్లిలో ఆనంద స్థాయి వర్ణింపబడిందని లోగడ చెప్పాను. మనుషానందం, గంధర్వానందం, ఇంద్రానందం, బృహస్పతి ఆనందం, ప్రజాపతి ఆనందం, చివరకు బ్రహ్మానందం. దీనిని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ద్వైతానందం నుండి అద్వైతానందం యొక్క స్థాయిని సూచించినట్లుగా భావించాలి. ప్రతి ఆనందం మధ్యలో కొన్ని పదాలు తిరిగి తిరిగి వస్తూ ఉంటాయి. ఆనందం అనుభవించేవాడు శ్రోత్రియుడు. అకామహతుడనే మాటలు వస్తాయి. శ్రోత్రియుడంటే సద్వసంలో పుట్టి సంస్కారాలచే సంస్కృతుడై ఉండేవాడు, ఉన్నత విద్యావంతుడై ఉండాలి. అంతేకాదు, కామహతుడు కూడా కాకూడదు. అనగా కోరికలతో చిక్కుకున్నవాడు కాకుండా ఉండాలి. అనగా అకామహతుడు. అట్టి లక్షణాలు కలవానికే ఆయా ఆనందం పట్టుబడుతుంది. చివరకు బ్రహ్మానందం. ఈ మాటలు మాటిమాటికి వస్తాయని చెప్పాను కదా. ఉపనిషత్తులు ఆత్మజ్ఞానులకు వీతరాగులని చెబుతాయి. అనగా కోరికలు లేనివారు ఇట్లా ముక్తికి కోరికలు పనికిరావని చాలా చోట్ల చెబుతాయి. కర్మ, సంతానం కనుట, ధనం వల్ల అమృతత్వం రాదని, త్యాగం వల్లనే వస్తుందని తైత్తిరీయం చెప్పింది. కృష్ణుడు ఉపనిషత్తుల సారాన్నే అందించాడు. ఉపనిషత్తుల్లోనే గోవుల నుండి ఆయన పాలు పితికాడు. అర్జునుణ్ణి దూడగా చేసుకుని అనే ప్రసిద్ధ శ్లోకం ఉంది కదా. ఇది ఆనాది సంస్కృతి ఇచ్చిన ఉపదేశం కాదా? మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.